హాయ్ హలో అందరూ నమస్తే. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అతడు సినిమా గుర్తుకొచ్చింది. అతడు సినిమాలో మహేష్ బాబు నాయుడు పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సెటిల్మెంట్ జరుగుతుంది, ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ తర్వాత తనికెళ్ళిన వారిని బ్రహ్మాజీతో కొన్ని డైలాగులు చెప్తాడు. ఏం కొట్టారా, ఒక మొక్కకు అంటు కట్టినట్టు పద్ధతిగా గోడ కట్టినట్టు ఒక పద్ధతిగా ఒక లెక్క ప్రకారం కొట్టాడని ఒక డైలాగ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అదే పద్ధతిలో తన ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారో అంతా మాకే తెలుసు, అంతా తండ్రి కొడుకులే చేస్తారు, వీళ్ళు చేసినటువంటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారిపోబోతున్నాయి, 1,88,000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి ఎవరైతే ఇప్పటిదాకా మాట్లాడారో, మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి అంశాలు విత్ సాలిడ్ ఎవిడెన్స్ సహా ఆధారాలు చూపించి మరి చావు దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు ఇందులో. ఎందుకంటే అంత బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఇందులో. నాకు తెలిసి వైసీపీ పార్టీ లీడర్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు మరి తెలియకపోయి ఉండొచ్చు ఈరోజు జగన్ గారు చెప్పేదాకా. చాలామందికి తెలియవు అనుకుంటే ఈ విషయాలన్నీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు సంబంధించి ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయాలనేటువంటి, అంటే చెన్నై, తమిళనాడులోని చెన్నై కానీ కర్ణాటక కానీ హైదరాబాద్ ఆ ప్రాంతాలను పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2020 నవంబర్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే కోవిడ్ సమయంలోనే ఆదానితో డేటా సెంటర్కి బీజం పడింది. 2023 మే 3న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ డేటా సెంటర్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము తెచ్చామో మేము సాధించామని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? చేయాల్సినటువంటి పని, సముద్ర గర్భంలో సబ్సీ కేబుల్ అనేటువంటి తీసుకురావాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది విశాఖకు సింగపూర్కి? 3,900 కిలోమీటర్ల ఈ గ్యాప్లో సబ్సీ కేబుల్ అనేటువంటిది తీసుకురావాలి. దానికి సంబంధించి మరి ఒప్పందం చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏపీ టు సింగపూర్ గవర్నమెంట్ డేట్ 9/3/2021న ఈ ఒప్పందం చేసుకునేటువంటి ఈ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది. ఎందుకంటే చాలామందికి ఆధారాలు కావాలి కదా, ఆ ఆధారాలని చాలా క్లియర్గా చూపించారు. ఇప్పుడు ఈ సబ్సీ కేబుల్ అనేటువంటిది ఉంటేనే ఈ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఈ డేటా సెంటర్ ఆదాని గారు కడితేనే గూగుల్ వచ్చి ఇక్కడ పని మొదలు పెడుతుంది. అంటే దీని వెనక ఆదాని గారు 87,000 కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నాడు, కేంద్రం యొక్క కృషి ఉంది, 2023లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది, సింగపూర్ ప్రభుత్వం యొక్క కృషి ఉంది. వీళ్ళందరూ కలిసి కష్టపడినటువంటి క్రమంలో ఈరోజు ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది సొంతంగా రావట్లేదు, ఆదాని గారితో కలిపి వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడే కాకుండా నోయిడాలో కూడా ఇదిగో గూగుల్ అసోసియేషన్ విత్ ఆదాని ఎంటర్ప్రైజ్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ 2022 గూగుల్ టేక్స్ ఆన్ లీజ్ 4.64 lakh square feet స్పేస్ ఎట్ ఆదాని డేటా సెంటర్ ఇన్ నోయిడా. అంటే ఆదాని గారితో అసోసియేషన్ అయినటువంటి అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగింది. గూగుల్ అనేది ఆదాని గారితోనే వస్తుంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖలో ఏర్పాటవుతున్నది కూడా ఆదాని గారితోనే వస్తుంది. ఓకే, ఇక్కడ ఆదాని గారి పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం వస్తుందని చెప్పకుండా ఇక్కడ పర్ఫార్మెన్స్ వీక్ చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పీక్స్, అందుకే అవన్నీ దాచేసి కనీసం ఆదాని గారికి ఒక థ్యాంక్స్ చెప్పకుండా, ఒక పోస్ట్ పెట్టకుండా మరి దాచిపెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళ మీడియా మొత్తం కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రకరకాలుగా ఓర్వలేని వాళ్ళు, సన్నాసులు, నరకాసురులు, ఇట్లా రకరకాల పేర్లతో పెట్టారు. ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఇక్కడ అలెగ్జాండర్ స్మిత్ ఏపీ గవర్నమెంట్ ఐఏఎస్ భాస్కర్ గారికి రాసినటువంటి లేఖ ఏంటి తెలుసా? దీని స్పెషల్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళక ముందే వచ్చినటువంటి లేఖ. అంటే ఇక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి అంశానికి సంబంధించి ఇట్లా కొన్ని పాయింట్స్ని హైలైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీకి పోయి సాధించిందే లేదా, అంతకుముందే దీనికి సంబంధించి ఓకే అయిపోయింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇది పోస్ట్ బై మిస్టర్ గౌతమ్ అదానీ విత్ రెస్పెక్ట్ టు గూగుల్కి గౌతమ్ అదానీ గారు పెట్టినటువంటి పోస్ట్.
ఇది జగన్ గారి హయాంలో ఆదాని డేటా సెంటర్ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ 200 అవర్స్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఒప్పందం చేసుకున్నారో వాటికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఉండాలనే దానికి సంబంధించి 25,000 ఉద్యోగాలు మాకు రావాలని చెప్పి అప్పుడు ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు విశాఖలో ఏర్పాటు చేసినటువంటి డేటా సెంటర్ ఆదాని ఇన్ఫ్రాకు చెందినటువంటి కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నది. దానికి సంబంధించి అలెగ్జాండర్ స్మిత్ రాసినటువంటి లేఖ 14/10/2025 రాసినటువంటి లేఖ 3 కంపెనీలకు ల్యాండ్ అలాట్ చేయడానికి రాసినటువంటి లేఖ అది. అంటే ఇక్కడ 87,000 కోట్ల పెట్టుబడులు పెడతా ఉంటే మొత్తం ఆదానే చేస్తూ ఉంటుంది అంతటికి. ఆదాని చేస్తేనే గూగుల్ ఇక్కడికి వచ్చి తర్వాత తన వర్క్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఆదాని చేసినటువంటి విషయాన్ని గొప్పగా చెప్పకపోవడం కానీ, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోవడం కానీ, ఈ క్రెడిట్ ఎక్కడ జగన్కి వస్తుందో ఎక్కడ వేరే వాళ్ళకి పోతుందో అది ఎవరికి పోకూడదు, నా కొడుకు రావాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్నిటిని కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో కేటాయించినటువంటి భూముల విషయంలో కానీ, ఆదాని కంపెనీకి చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, ఆ ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా వస్తుందనేటువంటి అంశాలన్నింటికి సంబంధించి కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఎంప్లాయ్మెంట్ ఐటీ బిజినెస్ పార్క్ కానీ, తర్వాత రీక్రియేషన్ సెంటర్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఎన్నెన్ని జాబులు వస్తాయి, టోటల్ ఓవరాల్ కలుపుకుంటే ఎంప్లాయ్మెంట్ 24,990 ఉద్యోగాలు కానీ, అంటే ఈ అంతా కూడా కరోనా టైం 2 సంవత్సరాలు పోయినా ఒక 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శాఖ అద్భుతంగా తయారు కావాలని చేసినటువంటి కృషి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ దాచిపెట్టాలంటే దాగేటివి కాదు. సో ఇది గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఎవరికీ తెలియనటువంటి అనేక విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో సాలిడ్ ఎవిడెన్స్తో చూపించి మరి కూటమిని దీని గురించి మాట్లాడేటువంటి గొప్ప మేధావులం అనేటువంటి వాళ్ళందరికీ కూడా చావుదెబ్బ కొట్టారని చెప్పొచ్చు. ఈ ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పినటువంటి కొన్ని కొత్త పాయింట్లు ఇందులో ఉన్నాయి. అవి ఈరోజు హైలైట్ అని చెప్పొచ్చు.